కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల కావడంతో గమనం. అయితే మొత్తంగా భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏడాది 40% ఇంకా క్షీణించింది. భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే 44% మేరకు క్షీణించింది కనిపిస్తుంది. అయితే సాధారణంగా యుఎస్ విద్యాలయాల్లో ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 మంది విద్యార్థుల వీసాలు జారీ చేసింది. అయితే గత ఏడాది ఇదే సమయానికి అగ్రదేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. మరోవైపు చైనా విద్యార్థులకు అమెరికా 86,647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి సంజయ్ గారు ఉన్నారు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్. సంజయ్ గారు నమస్తే. అంటే గతంతో పోల్చుకుంటే కరోనా తర్వాత ఈ సంవత్సరం భారీగా క్షీణించింది. లాస్ట్ ఇయరే కొంత క్షీణత కనబడి ఈసారి ఇంకా క్షీణించింది. అంటే దీనికి చాలా కారణాలు కనిపించిన ప్రధానంగా ఏమనుకోవచ్చు? పలు కారణాలు ఉండొచ్చండి. ఒకటి, వీసా రిస్ట్రిక్షన్స్ అవి గట్టిగా ఉంటున్నాయని అసలు జనాలు ముందుగా అప్లై చేయటం తగ్గి ఉంటుంది. తర్వాత వీసా వచ్చి అక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగం ఈ మధ్యకాలంలో H1B వీసాల మీద వాటి మీద గట్టిగా కొత్త నిబంధనలు తీసుకురావటం వల్ల మనకి చదువుకుని మనం అప్పు చేసి ఇక్కడ డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ చదువుకి డబ్బులు పెట్టిన తర్వాత అక్కడ ఉద్యోగం వస్తుందా రాదా అన్న భయం కూడా ఉంటుందండి. సో అందుకని ఇలాంటి పలు కారణాల వల్ల బహుశా భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్ళటం తగ్గినట్టుంది. నా ఉద్దేశంలో ఇప్పటికీ చాలా మంది వెళ్తున్నారు. కాకపోతే కేవలం ఎలాగో అలా ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఏమన్నా తగ్గుతున్నారేమో కానీ నిజంగా విద్యను అభ్యసిద్దాం, మంచి ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుందాం అన్న వాళ్ళ దగ్గర మాత్రం వెళ్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నా కూడా కొంత భయం కూడా ఉంటుందండి. ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి వెళ్ళినా కూడా మనకి అక్కడ ఉద్యోగం రాకపోతే మళ్ళీ భారత్కి వచ్చి మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయన్న భయం కూడా ఉండటం వల్ల తగ్గుంటుందండి. అంటే గతంలో చూసుకుంటే అమెరికా వెళ్ళి చదువుకోవడం అనేది ఒక డ్రీమ్ గా పెట్టుకునేవారు. చదువుకోవడం, అక్కడే సెటిల్ అవడం, చాలా మంది ఇండియా నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అదొక డ్రీమ్ అచీవ్మెంట్ గా ఉండేది. అవునండి. ఈ మధ్య కాలంలో అది కొద్దిగా తగ్గుతోంది. ఎందుకంటే ఒకటి, వేరే దేశాలు కూడా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి కదా. ఇప్పుడు యూరోప్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇలా చాలా దేశాలు ఓపెన్ అప్ అవటం వల్ల అక్కడికి కూడా వెళ్ళి చదువుకుంటున్నారు మన వాళ్ళు చాలా మంది. అంతేకాకుండా ఇంకోటి ఏమిటంటే నా ఉద్దేశంలో బహుశా కొంత ఇప్పుడు ఐఐటీస్ నుంచి తీసుకుంటే అండి, ఈ మధ్య కాలంలో మేము వింటున్నది ఏంటంటే ఐఐటీస్ నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య ఐఐటీస్ నుంచి కూడా తగ్గుతోందని వింటున్నామండి. అంటే ఇక్కడ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్, ఇక్కడ టెక్నాలజీ ఈకో సిస్టమ్ లో కొంత ఊపు రావటం వల్ల కూడా అది జరుగుతూ ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇంతకు ముందు ఉన్నంత దాన్ని ఏమంటాం, ఒక ప్రతిష్ట, అసలు అమెరికాకి ఎట్లాగో అట్లా వెళ్ళటమే ఒక గొప్ప విషయంగా ఉండేది. ఈ మధ్య కాలంలో ఆ బ్రాండ్ యొక్క ఎలాగో అలా వెళ్ళటం కాదు, మాదిరిగా చదువుకోవటానికి వెళ్ళాలి, మంచి స్కాలర్షిప్ తో వెళ్ళాలి, ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి అన్నది కూడా బహుశా వస్తూ ఉండొచ్చండి. ఇంతకు ముందు అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవి ఏదో ఒకటి దొరికేది అన్న ఒక నమ్మకం ఉండేది. ఈ మధ్య కాలంలో ఏదో ఒక యూనివర్సిటీలో ఏదో ఒక చదివేసి ఏదో ఒక ఉద్యోగం సాధించడం కష్టమేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి కదా. సో దాంతో కూడా తగ్గి ఉండొచ్చండి ఓవరాల్ గా. నా ఉద్దేశంలో మన యూనివర్సిటీ సిస్టమ్ ని కూడా బలపరచడం చాలా అవసరం అండి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్ రంగంలో. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చదివి ఉద్యోగం వస్తుందా రాదా, ఇంత ఖర్చు పెట్టుకున్నాను అనుమానం ఉంది కాబట్టి డ్యూయల్ డిగ్రీస్ అంటారు కదండి, అంటే కేవలం బ్యాచిలర్స్ తో పాటు మాస్టర్స్ ఇస్తూ ఉంటారు. అలానే కాకుండా 2-3 ఇన్స్టిట్యూషన్స్ కలిసి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాయి. అలాంటి టెక్నిక్స్ ఏమన్నా, అలాంటి టీచింగ్ మెథడ్స్ కానీ టీచింగ్ ఆప్షన్స్ కానీ పెడితే బాగుంటుంది. ఒక సంవత్సరం ఇక్కడ చదివి ఇంకో సంవత్సరం అమెరికాలో చదవటమా, లేదా అట్లాంటిది ఏదన్నా చేస్తే కనుక కొద్దిగా పిల్లలకి ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఒక చాలా మంచిది ఏమిటంటే బయటికి వెళ్ళి చదివితే కనుక వచ్చేది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండి. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, మిగతా సమాజాల్లో ఎలా ఉంటారు, ఒక మల్టీ కల్చరల్ ఎన్వైరన్మెంట్ లో ఎలా పనిచేయాలి, ఇవన్నీ కూడా బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన పిల్లలకి ఎలాగో అలా దక్కేలా చేయటం చాలా ముఖ్యం అండి. అది చేస్తే అంటే ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ ఉంటాయి యూనివర్సిటీస్, అవి కనుక మనం చేయగలిగితే బాగుంటుందండి. అంటే అట్లీస్ట్ ఒక సెమిస్టర్ అక్కడ చదవటము, అంటే ఒక మల్టీ కల్చరల్, తర్వాత ఒక హై ఎండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ లో మన పిల్లలకి ట్రైనింగ్ దొరికినా బాగుంటుంది.
అంటే కరెక్టే మీరు అన్నది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి అంశం కఠినతరం అయిపోవడం, సోషల్ మీడియా మీద చెక్స్ ఉండడం, లేకపోతే వీసాలు కానీ, లేకపోతే తర్వాత ఏదైతే ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ విషయంలో కూడా కఠిన నిబంధనలు విధించడం, ఇవన్నీ ఎవరైతే డ్రీమ్ ఉందో వాళ్ళకి కాస్త ఇబ్బందికర అంశమే కదా సంజయ్ గారు. మొత్తంగా అమెరికాకి భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అయితే కరోనా మహమ్మారి తర్వాత రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం తగ్గుముఖం పడడం గమనార్హం. భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే 44% మేర క్షీణత కనిపించింది. సాధారణంగా యుఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్రదేశానికి వెళ్ళిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా ఈసారి సంఖ్య భారీగా తగ్గింది. మరోవైపు చైనా విద్యార్థులు అమెరికాలో 86,647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. అంటే చైనాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే విద్యార్థుల వీసాలకు సంబంధించి అమెరికా కూడా చాలా కఠిన నిబంధనలు అమలు చేసిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా చెక్స్ కానీ, లేకపోతే చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇవన్నీ కూడా విద్యార్థులకి అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. సంజయ్ గారు, సంజయ్ గారు అమెరికాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి తర్వాత రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థుల వీసాలకు సంబంధించి కోత విధించింది. గతంతో పోలిస్తే 44% మేర క్షీణత లభించింది. సాధారణంగా అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గతం ఏడాది ఇదే సమయానికి అగ్రదేశానికి వెళ్ళిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా ఈసారి సంఖ్య భారీగా తగ్గింది. మరోవైపు చైనా విద్యార్థులకు అమెరికా 86,647 వీసాలు జారీ చేసింది. ఇక భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. రైట్ సంజయ్ గారు, ఇక్కడ ఒకవేళ అమెరికా కాకపోతే ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాల్సి వస్తే ఏ దేశాలు ఎంచుకుంటే బెటర్ అండి? అంటే సబ్జెక్ట్స్ బట్టి ఉంటుందండి. ఉదాహరణకి టెక్నాలజీ రంగాన్ని కనుక మీరు చూసుకున్నట్టయితే కొద్దిగా భాష నేర్చుకుంటే కనుక జర్మనీ లేదా జపాన్ అవి కూడా బాగానే ఉంటాయండి. అలా కాదు మీరు సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ అటువైపు వెళ్తే కనుక ఇంగ్లాండ్, మిగతా దేశాలు కూడా బాగానే ఉంటాయండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మంచి ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ చాలా దేశాల్లో ఉన్నాయండి. ఉదాహరణకి సింగపూర్ కూడా మంచి ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ ఉంటాయి. అలానే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, అంటే ఒకవేళ వేరే భాష కనుక నేర్చుకోగలిగితే జర్మనీ, జపాన్ ఇవి కూడా చాలా మంచి ప్రదేశాలండి. ఉదాహరణకి టెక్ రంగానికి వస్తే కనుక జర్మనీ ఇలాంటి ప్రదేశాలు, జపాన్ ఇవి కూడా చాలా చక్కటి విద్యని అందజేస్తాయి. అండ్ వాటిలో కొన్ని దేశాల్లో అయితే కనుక ఎడ్యుకేషన్ కాస్ట్ కొద్దిగా తక్కువ ఉంటుందండి. అంటే పై చదువులకు వెళ్ళి మనం కనుక పిహెచ్డి కానీ లేదా కొన్ని చోట్ల మాస్టర్స్ కూడా స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అవి ఇవ్వటం ఉంటుంది. సో కాబట్టి వాటిలో కూడా మనం ఎగ్జామిన్ చేయొచ్చు మన వాళ్ళు. ఓవరాల్ గా ఫోకస్ ఏముండాలి అంటే ఈ మధ్య కాలంలో కొంత అమెరికా విషయానికి వస్తే కొంత భయం కూడా ఉంటుందండి.
అంటే మనం ఇంత చేసి వెళ్తే చివరికి అక్కడ ఏమవుతుందా అన్న భయం రావటం వల్ల కూడా కొద్దిగా జనాలు వెనక్కి తగ్గటం జరుగుతోంది. నా ఉద్దేశంలో ట్రాక్ రికార్డ్ క్లీన్ గా ఉంచుకుని ఎటువంటి పక్క నుంచి ఇది చేద్దాం అది చేద్దాం, చదువుకున్న వీసా మీద వెళ్ళిన పక్క నుంచి ఎలాగోలా ఉద్యోగం చేద్దాం, ఇలాంటి వాటికి వెళ్తే కనుక అమెరికా కొద్దిగా కష్టం అవుతోందండి. ఈ మధ్య కాలంలో మనం చూసాం కదా, ఎఫ్ వీసా మీద స్టూడెంట్ వీసా మీద చదువుకోవటానికి వెళ్ళి తర్వాత ఆప్షనల్ ట్రైనింగ్ అంటాం కదా, ఓటీపీ అంటారు, ఓపీటీ అంటాం అండి, ఆప్షనల్ ట్రైనింగ్ అని. అది దానిలో చేసేప్పుడు కూడా జనాలు మిస్యూజ్ చేస్తున్నారన్న అనుమానంతో దానికి కూడా కొద్దిగా పెద్ద ఎత్తున తనిఖీ జరుగుతున్నాయి, స్క్రూటినీ జరుగుతోందండి బాగా. సో క్లియర్ గా ఉంచటం, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవటం, తర్వాత ఉన్న దేనికి వెళ్తున్నాము అని గుర్తుపెట్టుకుని అది చేయటం, అవి వాటికి స్టిక్ అయితే బాగానే ఉంటుందండి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు అన్నట్టు వేరే దేశాలు కనుక చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్టు చాలా ఉన్నాయండి ఆప్షన్స్. మంచి టెక్నికల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, యూరోప్ లో కానివ్వండి, జపాన్ లో కానివ్వండి, లేదా అటు సింగపూర్ లో కానివ్వండి. చాలా మంచి టెక్నికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇక్కడ కూడా. వాటిల్లో కూడా విద్యని అభ్యసించే అవకాశం ఉంటుంది. అంటే ఇనిషియల్ గా కొంత ఏదైతే అడ్మిషన్ అమౌంట్ కానీ చూసుకుని అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసుకుని దాన్ని ఫిల్ఫిల్ చేసుకునే అంశం గతంలో ఉండేది, కానీ ఇప్పుడు అది రాను రాను తగ్గిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా చాలా కాస్త ఇబ్బంది ఫైనాన్షియల్ గా కూడా. అంటే ఇంతకు ముందు కొంతమంది వింటూ ఉండేవాళ్ళం, మనం ఎంతవరకు వాస్తవం తెలీదు, చదువుకుంటున్నాం అని చెప్పి వెళ్ళి అక్కడ పక్కనే ఎక్కువ వర్క్ చేసి, చదువు తక్కువ చేసి అక్కడ వర్క్ ఎక్కువ చేసి ఎలాగో అలా ఏదో ఒక డిగ్రీ సంపాదించవచ్చు అన్న అప్రోచ్ ఏదైతే ఉందో, అలాంటిది కొద్దిగా అమెరికాలో మునుముందు రోజుల్లో చేయటం కొద్దిగా కష్టమయ్యేటే ఉందండి. సో అది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక ప్రాపర్ స్కాలర్షిప్, ఫెలోషిప్, లేదా ముందు నుంచే మనకి పక్కన బ్యాంక్ అకౌంట్ లో ఫైనాన్సెస్ అవి ఉంటే చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పటికీ అమెరికాలో, వాటిని వెళ్ళి ఆశ్రయించవచ్చు, అంటే చదువుకోవచ్చు అక్కడ. అలానే చాలా స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ కూడా ఉంటాయండి. ఒక్కొక్కసారి ఫీ వేవియర్ అన్నది ఇస్తారు, స్టూడెంట్స్ కనుక పెర్ఫామ్ చేస్తే బాగా. ఫస్ట్ సెమిస్టర్ లో కాకపోయినా తర్వాత సెమిస్టర్స్ లో ఫీ వేవియర్ ఇవ్వటం కొన్ని యూనివర్సిటీస్ అవి చేయటం జరుగుతుంది. అలాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓవరాల్ గా ఏదో విధంగా అమెరికాకో వేరే దేశానికి వెళ్ళి ఏదో విధంగా ఉద్యోగం కొట్టేయాలి అన్నది పక్కన పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా మనం ముందుకెళ్దాం అంటే కనుక చదువుకుని ఒక స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే అమెరికా కాకపోయినా ప్రపంచంలో ఎక్కడన్నా ఏదో ఒక చోట ఉద్యోగాలు వస్తూనే ఉంటాయండి. ఓకే సార్, మధ్యకాలంలో సోషల్ మీడియా చెక్స్ మీద యుఎస్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. స్టూడెంట్ ఎవరైతే అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరూ సోషల్ మీడియా ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అంటే మామూలుగానే ఇండియాలో ఓపెన్గా మాట్లాడుకోవాలంటే చాలామంది ఆ ఏజ్లో సోషల్ మీడియాని ఎక్కువ వాడడం, ఈ లాస్ట్ 5 yearsలో ఈ యూత్ ఎవరైనా ఉన్నారో దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయడం చూస్తున్నాం. అంటే ఈ ఎఫెక్ట్ ఏమైనా ఎక్కువ పడే ఛాన్స్ ఉందా? అంటే సాధారణంగా సోషల్ మీడియా పిల్లలు వాడినట్టు వాడితే పర్లేదండి, ఏదో చిన్న సెల్ఫీలు తీయటము, వీడియో తీయటం కూడా నా ఉద్దేశంలో మరి. కాకపోతే ఒక దేశం ముఖ్యంగా అమెరికాని కించపరుస్తూ కానీ, లేదా అమెరికా మీద తీవ్రంగా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ, లేదా హింసని ప్రోత్సహించే విధంగా మాట్లాడటం కానీ, ఇలాంటివి చేస్తే సోషల్ మీడియా వాటిల్లో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చదివానండి. న్యూస్ రిపోర్ట్స్ వాటిల్లో వచ్చినవి ఐఎమ్ సమరైజింగ్ హియర్. బట్ పాయింట్ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఈ రోజు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సో కాబట్టి కేవలం సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఉండటం వల్ల వీసాలు ఆపటం జరుగుతుంది అని నేను అనుకోవట్లేదండి. సోషల్ మీడియాలో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి కూడా వీసాలు అవి వస్తాయి. ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు వాళ్ళంతా కూడా రాస్తూ ఉంటారు కదండి. కానీ అంటే హింసని ప్రోత్సహించే విధంగా, లేదా అన్నెసెసరీగా అమెరికాని కించపరిచే విధంగా, లేదా అమెరికాకి హాని తరపెట్టే విధంగా కనుక సోషల్ మీడియా పోస్టులు అవి ఉంటే కనుక కొంత ఇబ్బంది వచ్చేట్టుందండి. కాకపోతే సాధారణంగా ఒక భారతీయ స్టూడెంట్, ఒక ఇండియా నుంచి వెళ్లే స్టూడెంట్స్ అంత తీవ్రమైన రాజకీయంగా హింసని ప్రోత్సహించే విధంగా పోస్టులు పెట్టే వాళ్ళ సంఖ్య నా ఉద్దేశంలో చాలా తక్కువే ఉంటుందండి, చాలా చాలా తక్కువ ఉంటుంది.
అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత H1B వీసాలకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో రికార్డు స్థాయిలో ఫీజులు పెంచడం ఇప్పుడు చాలా చర్చాంశంగా మారింది. ఎడ్యుకేషన్ అయిన తర్వాత సర్టెన్ టైం పీరియడ్లో జాబ్ సంపాదించలేకపోతే వచ్చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అటువంటి ఈ విద్యార్థులు అంటే ఎలా మధ్య ముందుకు మీరు ఇందాక చెప్పిన సంఖ్య స్టాటిస్టిక్స్ చూస్తే ఒకటి విచిత్రంగా ఉందండి. ఇండియన్స్ తక్కువే, చైనీస్ ఎక్కువ అవుతున్నారు. అమెరికాలో కనుక ఎప్పటి నుంచో చూసినట్టయితే వాళ్ళ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ లో కానివ్వండి, వాళ్ళ ఎనలిటికల్ అంటే వాళ్ళు ఎనలిస్ట్ చెప్పే విధానాలు కానివ్వండి, ఎలాగో అలా చైనాకి తగ్గించి మిగతా దేశాలకి మనం తెచ్చుకోవాలి. చైనా వాళ్ళు సాధారణంగా ఇక్కడ వచ్చి బాగా విద్యను అభ్యసించి ఇక్కడ టెక్నాలజీ నేర్చుకుని వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోయి పెద్ద పెద్ద కంపెనీలు చైనాలోనే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి ఎక్కువ ఇవ్వకూడదు అన్నట్టు ఉండేదండి. ఉన్నట్టుండి ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న దాని మీద చాలా మంది ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఈ అమెరికన్ H1 వీసాల మీద వాటి మీద ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో, తర్వాత వాళ్ళు దాని మీద క్లారిఫికేషన్స్ ఇవ్వటం కొద్దిగా గందరగోళంగా అనౌన్స్ చేయటం జరిగిందండి. కంపెనీని సలహా